ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాడు ఎంఎస్ ఈ ఫిబ్రవరిలో పూర్తవుతుంది అనుకుంటుండగా మొన్న మండే మార్నింగ్ 7:30కి నాతో మాట్లాడి 3 పల్టీలు కొట్టి ప్రమాదం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్ళిన నీరజ్ అనే వ్యక్తి తను ఇవాళ శవమై తిరిగి రావడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళ కుటుంబీకులు. సో నీరజ్ వాళ్ళ తండ్రి ఉన్నారు, శంకర్ గౌడ్. ఒకసారి వారితో మాట్లాడడం. అంకుల్, మీరు చెప్పండి, అంటే నీరజ్ ఎప్పుడు వెళ్ళడం జరిగింది? ఉన్నత చదువుల కోసం మీరు అతన్ని పంపించడం జరిగింది యూఎస్కి. సో అసలు ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అనేది? ఆగస్టు 14, 2023 రోజు వెళ్ళాడు. అయితే వాడు ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళాడు. వాడు ఎంఎస్ ఈ ఫిబ్రవరిలో పూర్తవుతుంది అనుకుంటుండగా మొన్న మండే మార్నింగ్ 7:30కి నాతో మాట్లాడాడు. అంటే వాళ్ళకి సండే నైట్ 9 PM ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పి, బర్త్డే పార్టీ ఉందని చెప్పి వెళ్ళొస్తాను డాడీ అని చెప్పి కార్లో వెళ్ళాడు. ఆ తర్వాత 2:20కి అంటే తెల్లవారుజాము 2:20 ఆ ప్రాంతంలో అప్పుడు కారు స్కిడ్ అయ్యి 3 పల్టీలు కొట్టి ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మా బాబు దగ్గర నుంచి మాకు ఫోన్ రాలేదు. అంటే డ్రైవింగ్ ఎవరు చేస్తారు అంకుల్? ఇప్పుడు ఇంత బాధ మిగిల్చడానికి కారణం ఏంటంటే ఒక బర్త్డే పార్టీ. ఒకవేళ చదువుకునే టైంలో వాళ్ళు ఇట్లా వెళ్ళడం అనేది నిజంగా అదొక రాంగ్ అనిపిస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే డ్రైవింగ్ ఎవరు చేశారు? అండ్ దాంతోపాటు ఆ వెహికల్తో పాటు అది ఆల్రెడీ 3-4 పల్టీలు కుట్టిందని చెప్పేసి అంటున్నారు. అండ్ అక్కడున్న ఒక పోలీస్ వెహికల్ని కూడా హిట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో అట్లా అంటే ఎట్లా ఉంది వాళ్ళ కండిషన్ కావచ్చు? ఇంకొకతను అంటే బర్త్డే పార్టీ కామన్గా జరుపుకుంటుంటారు కదా. ఫ్రెండ్ బర్త్డే కని వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ది కారు ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కారులోనే వెళ్ళాడు. ఫ్రెండ్ కారు కాబట్టి ఫ్రెండే డ్రైవింగ్ చేస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు 12:00 బర్త్డే అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు 2:00 వాళ్ళు రిటర్న్ అయ్యిండ్రు. తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ 4 మినిట్స్లో వాళ్ళ రూమ్కి చేరుకుంటారనే ప్రాంతంలో వాళ్ళ స్నో ఫాలింగ్ అవుతుందంట నైట్ రోడ్డు పైన. అలా స్నో ఫాలింగ్ వల్ల కారు స్కిడ్ అయి పల్టీలు కొట్టడం కొట్టే సమయంలో ఆ పోలీస్ కారు అక్కడ ఉంది కాబట్టి దానికి కూడా తగలమంటూ జరిగింది. అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా ఇంజూర్ కావడం జరిగింది. అలా ఈ ముగ్గురు కూడా ఇంజూర్ అయిపోయారు. అందులో మా బాబు ఒక 45 మినిట్స్ అట్లా బతికి తెల్లవారుజామున హాస్పిటల్లో అంటే 3 గంటల ప్రాంతంలో జస్ట్ 45 మినిట్స్ బతికి చనిపోయాడు. వాళ్ళిద్దరూ కూడా ఇంజూర్ అయ్యారు. కాకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు నీరజ్ కూర్చున్న సీట్ అక్కడ ఎయిర్ బెలూన్ అనేది ఓపెన్ కాలేదు. ఒకవేళ ఓపెన్ అయ్యి ఉంటే నీరజ్ బతికేవాడు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో అక్కడ ఆ ఫొటోస్ కూడా మేము చూసినాము. చాలా దారుణం అదంటే. ఇంకొంత టైంలోనే వాళ్ళు రీచ్ అయిపోతుండే వాళ్ళ స్వస్థలానికి. సో దాని గురించి మీరు? అంటే వాడు బెల్ట్ పెట్టుకొని ఉంటాడు కానీ ఆ పల్టీలు కొట్టే అలా జరగడం వల్ల ఏమైందంటే ఆ బెల్టు మరి అది పెట్టుకోవడం వల్ల మరి బెలూన్ ఓపెన్ అయ్యి కాకుండా ఉన్నది. అతని వైపు అయితే అయింది కానీ వీడి వైపు కాలేదు. అలా కూడా వాడికి బాగా ఇదైపోయి ఉంటుంది. అదే డోర్ కూడా మొత్తం టోటల్ క్రాష్ అయిపోయింది. మిగతా 3 సైడ్స్ కూడా బాగానే ఉంది కానీ వీడి సైడే చాలా చాలా అంటే చాలా క్రాష్ అయిపోయింది. డోర్ కాడ నుంచి మొదలు పెడితే బెలూన్ కూడా ఓపెన్ కాలే. అలా జరిగిపోయింది. ఉన్నత చదువుల కోసం చాలామంది తల్లిదండ్రులు చాలా ఆశలతోని బయట దేశాలకు పంపిస్తూ ఉన్నారు మంచి మంచి చదువులు చదవడానికి. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా బాధాకరం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఒక టీచర్ అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? అంటే ఈ మధ్య కాలంలో బర్త్డే సెలబ్రేషన్స్ అనేది తప్పు కాదు, కాకపోతే సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడలేం. సో ఇది వాంటెడ్లీ అయింది కాదు, లేకపోతే ఇంకా ఏదో ఎవరో చేసింది కాదు. సో దీని గురించి అంటే స్టూడెంట్స్ అన్నప్పుడు కొంచెం అట్లా జరుపుకుంటున్నా అక్కడ కల్చర్ అలా ఉంటుంది కాబట్టి జరుపుకుంటుర్రేమో. వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవడానికి అట్లా వెళ్ళిరేమో. కేవలం స్నో ఫాలింగ్ వల్ల స్కిడ్ అయింది తప్పితే వాళ్ళు ఏదో కారు వేగం అని చెప్పలేము, మనం కారు స్పీడ్ అని చెప్పలేము. అలా తెల్లవారుజామున అలా జరిగిపోవడం వల్ల ఓన్లీ స్నో ఫాలింగ్ అని అనుకుంటున్నాను నేను. అయితే వీళ్ళు కూడా కాకపోతే తొందరనే రిటర్న్ అయ్యారు. జస్ట్ 2 అవర్స్లో రిటర్న్ అయ్యారు కానీ ఇక
పేరెంట్స్ విషయంలో మనుషుల గానీ, పరిస్థితులు. ఇక అది ఆ విషయంలో గానీ, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. కాకపోతే అంటే మా బాబు 2 అవర్స్‌లో రిటర్న్ అయిండు. వచ్చి పడుకునేదే అంతే ఇంగ. 2:30కి వచ్చి ఇంట్లో ఇంట్లో పడుకునేది అంతే. 2:20కి అట్లా జరిగిపోయింది. సో, ఆ రోజు చివరి రోజు అంటే ఇవ్వాళటి రోజు తను కళ్ళు మూయడం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడారు? అంటే ఏ టైంలో కాల్ చేసినారు మీరు? ఆ రోజు మండే మార్నింగ్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా, స్కూల్‌కి రెడీ అయినా. ఆ టైంలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సో, అతను కుకింగ్ చేసుకున పోతున్నాడు. కాకపోతే వెంటనే కాల్స్ వచ్చినాయి వాడికి. కాల్స్ వస్తే బర్త్‌డే ఫంక్షన్ అని కాల్స్ వస్తున్నాయి డాడీ. ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నాను. కాకపోతే కాల్స్ మరీ మరీ వస్తున్నాయి కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. నేను చెప్పాను, "వద్దు నాన్న, ఎందుకు నాన్న నైట్‌లో వద్దు డాడీ" అని చెప్పినా. అయితే వాడేమన్నాడు, "దగ్గరే కదా డాడీ, మా ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్తాం. మా ఫ్రెండ్ కార్ ఉంది. మా రూమ్‌మేటే. ఇద్దరం వెళ్తాం" అని చెప్పి కేవలం ఇద్దరే ఎళ్ళిర్రు. అయితే కారే కదా అనుకున్నాను. అంతేగాని ఇంకొకటి నేను అది ఊహించుకోలేదు. అలా జరుగుతదని నేను ఊహించుకోలేదు. ఇప్పుడు 1 వీక్ అవుతుంది. మృతదేహం ఎక్కడి వరకొచ్చింది అనే దానిపైన చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే ఉన్నత చదువుల కోసం వెళ్ళిన క్యాండిడేట్ వల్ల ఒక శివమై మళ్ళీ రావడం అనేది చాలామంది నిజామాబాద్‌తో పాటు బోధన్ ప్రాంత ప్రజలు కూడా చాలామంది కన్నీరు మున్నీరవుతా ఉన్నారు. అంటే ఇంత మంచి క్యాండిడేట్ వల్ల లేరు అనే లోటును చాలామంది గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అంటే ఒకవేళ తను చదువులు చదువుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఒక మంచి స్థానానికెళ్ళేవాడు. సో, దీని గురించి మీరేం మేము గూడా కలలుగన్నాం సార్. చాలా కలలుగన్నాము. మా బాబు, మేమందరం కలలుగన్నాం. మా కలలు నిజం జేసుకోవడానికే వెళ్ళాడు వాడు. కానీ అది మధ్యలో ఒక 2 మంత్స్ అయితే ఎంఎస్ అయిపోతానంగా ఇలా అవ్వడం మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది. సో, మార్చిలో వాడు ఏదో ఒక రకంగా జాబ్ వెతుక్కుంటానన్నాడు. సో, ఆ విధంగా అయిపోయింది. ఇంకోటేంటంటే ఈరోజు సాయంత్రం అంటే రాత్రి 6:37కి మనం హైదరాబాదు రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేస్తుంది. ధీరజ్ అంటే ఎన్ని డేస్‌కి ఒకసారి కాల్ చేస్తా ఉంటుండే. అంటే చదువులు చదవడానికెళ్ళిన క్యాండిడేట్ అంటే ప్రతిరోజు నైట్ కాంగానే మా పేరెంట్స్‌తోని మాట్లాడాలనే ఒక ఇది ఉంటది. ప్రతి ఒక్క కొడుక్కి ప్రతి ఒక్క కూతురికి కూడా అదొకటుంటది. ఎంత ఏ బాధొచ్చినా కూడా నైట్ టైమ్‌లో కాల్ చేసి మాట్లాడితే ఆ రిలాక్సేషన్ అనేది వేరే ఉంటది. సో, ప్రతిరోజు అంటే ఎప్పుడెప్పుడు కాల్ చేస్తా ఉంటుండే? ఏ టైంలో ఎక్కువ కాల్ చేస్తుండే మీతోని? ఎవ్రీడే 7:30-8:30, 9 వరకు అంటే మార్నింగు 1 అవర్, 1 ½ అవర్ మాట్లాడుతుండే వీడియో కాల్‌లో. అండ్ ఆల్సో నైట్ గూడా 7-8, 8:30 వరకు అంటే 1 ½ అవర్ అంటే టోటల్లీ ఒక డేలో 3 అవర్స్ మాట్లాడేవాడు. వాడికి ఫ్యామిలీ రిలేషన్స్ అన్నా చాలా చాలా ఇష్టము. వాళ్ళ మమ్మీ అన్నా, డ్యాడీ అన్నా ఎవరికైనా ఇష్టమే మమ్మీ, డ్యాడీ అంటే. కానీ వాడు ఒక ఒక సెపరేట్ అనమాట. అంటే ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాబట్టి వాడు డైలీ 3 అవర్స్ అన్నా మాతో మాట్లాడేవాడు వీడియో కాల్‌లో. సో, వేరే వాళ్ళంటారు, "మా బాబు మాట్లాడడు, మా పాప మాట్లాడది. ఏదో 5, 6 డేస్‌కోసారి ఏదో మొక్కుబడిగా చేస్తారంటారు." కానీ మా వాళ్ళు అలా కాదు సార్. సో, డైలీ 1 అంటే మార్నింగ్ 1-1 ½ అవర్, ఈవినింగ్ 1-1 ½ అవర్ అంటే సో, గ్రాడ్యువల్‌గా 3 అవర్స్ పర్ డే మాట్లాడేవాడు మా బాబు. సో, అంత్యక్రియల్లో భాగంగా ఎప్పుడు జరిగే అవకాశం ఉంది రేపు? సో, మార్నింగ్ 7 నుంచే స్టార్ట్ అయితది. 7, 8 నుంచి అట్లా స్టార్ట్ అయ్యి 10, 11 కల్లా అయిపోయే అవకాశం ఉంది. ఇంగా అంటే మాలాంటి వాళ్ళకి కావచ్చు, మీ కొడుకు లాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఉన్నత చదువుల కోసం వెళ్ళి చాలామంది ఇట్లా తిరిగి రావడం అనేది చాలా బాధాకరమండి. సో, మీరేం చెప్పాలనుకుంటున్నారు? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు స్పెసిఫిక్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలు మాలాంటి పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఇలాంటివి చెప్పాలనుకుంటున్నారు మీరు? సో, ఎప్పుడైతే పిల్లలు ఎంఎస్ చదువుకోవడానికి విదేశాలకెళ్తారో, అప్పుడు కొంచెం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అంటే సమయానికి ఇంటికి చేరుకొని ఆ! త వాళ్ళు వెళ్ళినటువంటి ఆశయాన్ని దృష్టిలో ఉంచుకొని, వాళ్ళు సమయం తీరుగా నడుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు గూడా పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళ గురించి గూడా వీళ్ళు ఆలోచించాలి. సో, సరైనటువంటి సూచనలు హ్మ్. అవి సలహాలు గూడా ఇవ్వాలని జెప్పి కోరుకుంటున్నాను. పిల్లలు గూడా సో, తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు గూడా హ్మ్. సమయాన్ని బట్టి అనుకూలంగా వాళ్ళు నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.